కార్పొరేటర్ అవినీతి, రాసలీలలు, దందాలు ప్రశ్నించినందుకు తనపై దాడి చేసిన పీతల మూర్తి యాదవ్, అతని అనుచరులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని విశాఖ పార్లమెంటరీ స్వతంత్ర అభ్యర్థి దేవర శంకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు విశాఖపట్నం బీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవీఎంసీ 22వ వార్డు జనసేన పార్టీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్కు కోర్టు కేసులు, ప్రెస్ మీట్లకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. ఎటువంటి వ్యాపారం, ఉద్యోగం లేని మూర్తి యాదవ్ 3 ఏళ్లలో అమ్మేసిన ఇంటిని కోట్లు వెనక్కి ఇచ్చి సొంతం ఎలా చేసుకున్నాడని నిలదీశారు. డబ్బు ఉన్న మహిళలను వల పన్నడమే పనిగా పెట్టుకున్నారన్నారు. పీతల మూర్తి యాదవ్ చేసే అక్రమాలను ప్రశ్నిస్తున్నారని తన అనుచరులతో దాడి చేయించారన్నారు. జరిగిన దాడిపై 324 సెక్షన్ కింద కేసు నమోదు చేశారని, 307 సెక్షన్గా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నా మీద ఎలా దాడి చేస్తే మరి ప్రతిరోజు అతను ప్రెస్ మీట్లు పెట్టి ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేస్తున్నాడు. అలాంటప్పుడు అతని మీద ఎందుకు ఎవరు దాడి చేయలేదు? అలానే క్వశ్చన్ చేస్తే ఎలాగే దాడి చేస్తారా? అలానే ఒకరోజు రోడ్డు మీద బతుకుతున్న తోపుడు బండ్లు వాళ్ళ పొట్ట మీద కొట్టాడు. ఆ షాపులో తీస్తాడని చెప్పి జస్ట్ నార్మల్గా నేను వెళ్ళి మాట్లాడినందుకు ఈరోజు మా నాన్నగారు డ్యూటీని కూడా తీసేశారు. దానికి నేను ఏ రోజు అతను క్వశ్చన్ చేయలేదు. మా నాన్నగారు డ్యూటీ తీసినందుకు కూడా నేను అతను క్వశ్చన్ చేయలేదు. ఎందుకంటే ప్రతిదీ న్యాయం జరుగుతుందని నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాను, కానీ ఈ రోజుకి పోలీసులు కూడా నా మీద స్పందించలేదు. అయితే ఒకసారి ఈరోజు నేను 3 టౌన్ ఎంబీపీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాను, కానీ ఈ రోజుకి పోలీసులు స్పందించలేదు. అలానే నేను కమిషనర్ గారికి కూడా కంప్లైంట్ పెట్టాను. కమిషనర్ నుంచి కూడా నాకు అసలు కనీసం స్పందించకుండా ఉన్నారు, కమిషనర్ ఆఫీస్ నుంచి కూడా. అలానే సిపిని కలుద్దామని నేను రోజు తిరుగుతూనే ఉన్నాను, కానీ ఎవరు అసలు కనీసం పట్టించుకోవట్లేదు. అంటే సిపి గారిని కలవడానికి వీల్లేదని అనేస్తున్నారు. అలానే నేను ఆర్ఓ ఆఫీస్కి కూడా, కలెక్టర్ గారికి కూడా పెట్టాను, కంప్లైంట్ పెట్టినా సరే ఈరోజు కూడా దాని నుంచి కూడా రెస్పాండ్ అయితే లేదు. ఈరోజు నాకు జరిగిన అన్యాయం నార్మల్ ఒక ఎంపీ అభ్యర్థికి ఇలా జరిగితేనే కనీసం ఎవరు పట్టించుకోవట్లేదంటే సాధారణమైన మనిషి అతని పరిస్థితి. ఈరోజు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన నా మీద ఎంత దాడి చేశారంటే ఈరోజు వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోలేనప్పుడు రేపు పొద్దున్న ఇంకెవరి మీద యాక్షన్ తీసుకుంటారు? పోలీసులే ఇలాగ లంచాలు తీసుకొని ఈరోజు అతను చేసిన ప్రతి లంచం ఇచ్చి నేను ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గరికి లంచం ఇచ్చి నన్ను ఆపించేస్తున్నారు, ఎవరిని కలనవ్వట్లేదు. ఈరోజు నాకు న్యాయం జరగకపోతే ఖచ్చితంగా ఇది నేను చీఫ్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి, నెక్స్ట్ అలానే చీఫ్ ఎలక్షన్ ముఖేష్ మీనా గారికి, అందరికీ నేను స్టేట్ అసెంబ్లీ ప్రతి దగ్గరికి నేను వెళ్ళి ఖచ్చితంగా దీనికోసం క్వశ్చన్ చేస్తాను. ఎంతవరకైనా ఎంత దూరమైనా నేను వెళ్తాను. ఎందుకంటే దీన్ని ఎక్కడితో నేను వదిలిపెట్టాను. ఎందుకంటే పీతల మూర్తి యాదవ్ అన్నాడు నా ఒక్కడి విషయంలోనే కాదు, ప్రతి ఒక్క విషయంలో జోక్యం చేసుకుని వెళ్తున్నాడు. అలానే ఏ రోజు అతను ఎన్ని చేసినా సరే నేను ఏ రోజు క్వశ్చన్ చేయలేదు. కేవలం ఫేస్బుక్ పోస్టులు పెట్టినందుకే నా మీద దాడి చేశారు. ఆ రోజు నా మీద చంపడానికి మాత్రమే వాళ్ళందరినీ పంపించాడు. కానీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కడు నా ఏరియాలో ఉన్న 22వ వార్డు వాసులు, మంగాపురం కాలనీ వాసులు అందరూ నన్ను కాపాడారు. కాపాడలేకపోతే ఆ రోజు నేను చనిపోవాలి. ఆ రోజు నా మీద ముగ్గురు నా మీదకి వచ్చినప్పుడు మటన్ షాప్ దగ్గర కత్తి తీయపోగా ఆ మటన్ షాప్ వాడు కత్తి లాగేశాడు కాబట్టి నేను ఈరోజు ప్రాణంతో బయటపడ్డాను. అలానే మటన్ షాప్ దగ్గర అతను ఎప్పుడైతే కత్తి తీసేశాడో నా దగ్గర అక్కడ ఉన్న బకెట్ని తీసి నా మీద ఎసరపోతే అక్కడ ఉన్న స్త్రీలందరూ కలిసి వాళ్ళు అడ్డేసి నన్ను ఇంటికి తీసుకుని వెళ్ళిపోయారు. ఈరోజు నేను బతికున్నానంటే అక్కడ వాళ్ళందరూ కాపాడడం వల్లే. అలానే సీసీ ఫుటేజ్ అంత క్లారిటీగా ప్రతి ఎవిడెన్స్ పోలీసులు వచ్చి తీసుకున్నారు. అయినా సరే ఈరోజు తప్పు నాది లేదని తెలిసినా సరే ఈరోజు నాకు అన్యాయం జరిగింది. ఈరోజు ఎవరు కనీసం నాకు న్యాయం చేయట్లేదు. ఎవిడెన్స్ ఉన్నా సరే ఇప్పుడు కూడా యాక్షన్ తీసుకోలేదు పీతల మూర్తి మీద. అదే పీతల మూర్తి కూడా ఈరోజు స్టేషన్కి కూడా రాలేదు. ఆ ముగ్గురిని మాత్రమే తీసుకొచ్చారు. ఆ ముగ్గురిని తీసుకొచ్చి 324 సెక్షన్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం, ఇంకా కాంప్రమైజ్ అయిపోండి నన్ను రిక్వెస్ట్ చేశారు. ఇంత దాడి జరిగితే, ఒక ఎంపీ అభ్యర్థి మీద ఇంత దాడి జరిగితే 324 సెక్షన్ పెట్టడం ఏంటి అని ఎఫ్ఐఆర్ కాపీ మీద నేను సైన్ చేయలేదు, నేను చేయనని చెప్పాను. వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. అయినా సరే నేను అసలు ఎఫ్ఐఆర్ ఫైల్ మీద సంతకం పెట్టకుండా నేను ఎవరి దగ్గరికి వెళ్తాను, చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా ఇది నేను కంప్లైంట్ చేస్తాను, ప్రతిదీ నేను మాట్లాడతానని చెప్పేసి వాళ్ళందరికీ తెలియజేశాను. అయినా సరే ఈరోజు నుండి స్టేషన్కి నాకు ఇప్పటికి వచ్చి ఫోన్ రాలేదు. పీతలమూర్తి అనే పర్సన్ స్టేషన్లో అడుగు పెట్టకుండా కేవలం ఒక ఫోన్ కాల్తోనే ఆఫ్టర్ ఒక కార్పొరేటర్ ఫోన్ కొడితే ఇన్ని డబ్బులు కొడితే ఎవడు ఏం మాట్లాడుకుంది ఎందుకుంటున్నా నాకు అర్థం కావట్లేదు. అలానే ఈరోజు అతను కానీ రిమాండ్కి పంపించిపోతే పీతలమూర్తి యాదవ్ నా మీద దాడి చేసిన ప్రతి ముగ్గురిని
మొత్తం నలుగురిని ఈరోజు కానీ రిమాండ్కి పంపించకపోతే నేను ఎంత దూరమైనా వెళ్తాను.